రాజకీయాల్లో ఎప్పుడైనా ఏదైనా జరగచ్చు. తాజాగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు మరో 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్ లభించింది. జమ్మూ కాశ్మీర్ మరియు హర్యానా అసెంబ్లీ ఎన్నికలకు సర్వం సిద్ధం చేసుకుంటున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సంచలన బాంబు పేల్చారు. ఆయన పేల్చిన బాంబు ఇప్పుడు ఒక్కసారిగా దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో చాలా ఉత్కంఠకు దారితీస్తోంది. కూటమి అధికారంలోకి వచ్చి 4 నెలలు గడిచాయి. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ మరియు బీజేపీ ముగ్గురు జతకడితే కానీ జగన్ని ఓడించే పరిస్థితి లేదు ఆంధ్రప్రదేశ్లో. ఏదైతే జగన్ని ఓడించే అధికారం అయితే చేపట్టారు. కానీ వీరు అధికారంలో ఎంతవరకు ఉంటారు? 2029లోపే రాష్ట్రంలో ఏదైనా జరగనుందా అనే ప్రశ్న ప్రజల్లో లేకపోలేదు. దానికి తగ్గట్టుగానే ఇప్పుడు అమిత్ షా గారు ఈ అంశాన్ని లేవనెత్తారు. ఒకటే దేశం ఒకటే ఎన్నికలు విధానంపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఎప్పటి నుంచో జమిలీ ఎన్నికలు వస్తాయని, ఒకేసారి దేశవ్యాప్తంగా అటు అసెంబ్లీకి మరియు ఇటు లోక్సభ స్థానాలకు ఎన్నికలు నిర్వహించడానికి కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేసిందని ఆయన అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ విషయం గురించి రకరకాల అధ్యయనాలు కూడా చేసిందని తెలిపారు. తాజాగా ఈ అధ్యయనాలు ఒక కొలిక్కి వచ్చినట్లు ఆయన చెప్పారు. ఇండియా 3.0లోనే జమిలీ ఎన్నికలు నిర్వహిస్తామని ఆయన స్పష్టం చేశారు. గతంలో జమిలీ ఎన్నికలు నిర్వహించడానికి గల సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేయడానికి ఏర్పాటైన ఉన్నత స్థాయి కమిటీ సిఫార్సులను ఆధారంగానే కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించడానికి తగ్గ ఏర్పాట్లు చేయాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసినట్టు ఒక ఉన్నత స్థాయి అధికారి మీడియాకి తెలిపారు. ఈ విషయాన్ని స్వయంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నిర్ధారించారు. నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో జమిలీ ఎన్నికలు నిర్వహిస్తామని ఆయన తేల్చి చెప్పేశారు. కేంద్ర ప్రభుత్వం తరపున ఒక కీలకమైన నాయకుడు జమిలీ ఎన్నికల గురించి సానుకూలంగా మాట్లాడడం ఇదే మొదటిసారి. జమిలీ ఎన్నికలు నిర్వహిస్తే ఖచ్చితంగా 2027 లోపే నిర్వహించే ఆస్కారం ఉంది. మోదీ అధికారంలోకి వచ్చి 100 రోజులైన సందర్భంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో తోటి మంత్రులు అశ్విని వైష్ణవ్ మరియు ప్రహ్లాద్ జోషితో కలిసి ఆయన మాట్లాడడం జరిగింది. ఈ 100 రోజుల్లో తమ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు మరియు అమలు చేసిన పథకాల గురించి వివరించే ప్రయత్నంలో భాగంగా అమిత్ షా నోటి నుంచి ఈ మాటలు వచ్చాయి. ఈ సందర్భంగా జమిలీ ఎన్నికల గురించి విలేకరులు అడిగిన ప్రశ్నలకి ఆయన ఈ విధంగా స్పందించారు. తమ హయాంలోనే దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించి తీరుతామని ఆయన స్పష్టం చేశారు. ఇదే జరిగితే గనుక త్వరలోనే ఏపీలో మళ్లీ ఎన్నికలు వస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు.